జీవన్ రెడ్డి గుడ్ బై అయిపోతుండు కాంగ్రెస్ పార్టీ. అక్కడ జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఏం లేదండి, అక్కడ కూడా ఏముండదు, జగిత్యాల ఏముంటుంది, రెడ్డి వర్సెస్ వెలమ ఫైట్ నడుస్తూ ఉంది. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, అటు బీసీ ఉంటే ఇది పోతుండే, కానీ ఇటు రెడ్డి ఉన్నాడు, అటు వెలమ ఉన్నారు కాబట్టి ఈ ఫైట్ అంతా తారాస్థాయికి పోతుండగా కనబడతా ఉంది. సో ఈయన కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి ఎలా జాయిన్ అవుతుందో తెలుసా, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడ ఈ జీవన్ రెడ్డి. సో దయచేసి మీలాంటి వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించండి. తెలంగాణ సమాజం మళ్ళీ మీరు పోయి బీఆర్ఎస్ జాయిన్ అయితే మీకున్న క్రెడిబిలిటీ ఏమవుతుంది? పునర్లక్ష్యం వేయండి, ఏమవుతుంది? కనుమరుగైపోయాడు, ఉన్నాడా ఎక్కడన్నా? కనుమరుగైపోయాడు. మరి మీరు కూడా పోతే ఇంకా కనుమరుగైపోతారు. కనీసం ఇండిపెండెంట్గా ఉండే ప్లాన్ చేయండి, ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించండి తెలంగాణ కోసం. ఏం చేస్తారు? మీ యొక్క అనుభవాన్ని, మీ అనుభవం అంతా ఉన్నది కదా, అనుభవాన్ని పెట్టండి, ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించండి, కలిసి వస్తే శక్తులతోటి ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయండి. తెలంగాణకు అవసరం. ఇప్పుడు తెలంగాణ సమాజం ఆల్రెడీ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పక్కన పెడతా ఉంది. మీలాంటి సీనియర్లు, సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 22 నుంచి 25 మధ్యలో ఆయన రిజైన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అంచనాలు సైతం ధృవీకరిస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో తనకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తన అంచెలు నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా గ్రూపుల నుంచి కాంగ్రెస్ పేరును తొలగించి జీవన్ రెడ్డి పేరుతో కొనసాగించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో తనకు సమాచారం ఇవ్వకుండానే తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది అంటూ చూస్తాను. సో అంటే గతంలో కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. కనీసం ఈయన సీనియర్ నేత, ఈయన రాజకీయాలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి లావులు దొరుకులే 100% ఇది. అలాంటి రేవంత్ రెడ్డి సరే అదృష్టం కలిసి వచ్చిందో లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడున్న రాజకీయాలకు తగ్గట్టుగా ఉన్నాడా, మొత్తానికి సీఎం అయ్యాడు. కానీ ఇలాంటి సీనియర్లు గౌరవించాలి కదా, గౌరవించకపోగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో చేరే ఛాన్స్ అంట. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని పక్కన పెట్టి సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి కారణమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉగాది, రంజాన్ నేపథ్యంలో తన అంచెలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడని ఉద్దేశంతో 22 నుంచి 25 మధ్యలో రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సన్నిహితులు, ఆప్తులతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్తో సంప్రదింపులు జరిగాయన్న వార్తలు ఆయన అనుచరులు ఖండిస్తున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి కనబడుతోంది 100%. దయచేసి నా యొక్క సజెషన్ ఏంటంటే మీలాంటి వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేయండి. మీరు మళ్ళీ బీఆర్ఎస్ పోతే మీకున్న గొంతు కూడా పోతుంది. ఏమి మీకు 70-80 సంవత్సరాలు ఉంటాయి కదా, ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా పదవి కాంక్ష ఎందుకు? మీకు ప్రజల కోసం పనిచేయండి, పదవి కోసం ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ పోతే మీకున్న గొంతు కాస్త మొత్తం తీసేస్తారు. ఏముండదు, మీరు మాట్లాడడానికి ఏముండదు. తెలుసుకోండి. పొన్నలక్ష్మికి ఫోన్ చేస్తే మీ సన్నిహితుడు పొన్నలక్ష్మి అడుగుదా, ఆయనకు ఫోన్ చేసి అడగండి, చెప్తారు క్లియర్గా.